సంగారెడ్డి పట్టణంలో మీకు అందరికీ తెలుసు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. మరి ప్రచారం కూడా ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 21 వార్డులో తోపాచి వీణా హరీష్ గారు నిలవడం జరిగింది. మరి ఫస్ట్ టైం అనుకుంటా మహిళకి ఇక్కడ రావడము. అంటే మహిళలు అన్ని దాంట్లో ఉన్నారు. మరి పొలిటికల్లో కూడా ఉండాలి కదా, పొలిటికల్లో కూడా మనం ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంటిని నడిపిస్తారు. ఒక ఇంటిని నడిపించాలంటే ఎంత కష్టము. వాళ్ళు ఇంటిని నడిపిస్తేనే ఇంత సమాజం ఉంది అంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి ఇంకెంత మంచి చేయగలుగుతారు. అట్లాంటి ఒక ఆలోచనతో మనం ఉమెన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. మహిళలు ముందుకు రావాలి. చాలామంది మహిళలు ఉన్నారు, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లో రావాలని. అంటే ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఉంటారు మహిళలు ఎప్పుడైనా కూడా. మరి మనం అట్లాంటి మహిళలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. మరి జగ్గారెడ్డి గారు మీ అందరికీ తెలుసు, సంగారెడ్డి పట్టణం ఇప్పుడు ఏ పార్టీ ప్రతి పార్టీ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని చెప్పమనండి సంగారెడ్డికి వాళ్ళు ఏం చేసిండ్రు మేము చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేము చూపించినాం కాబట్టి. ఇప్పుడు సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే జగ్గారెడ్డి గారు లీడర్షిప్ వల్లనే కదా. ఆ లీడర్షిప్ ద్వారానే మేము అందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాం. అలాంటి ఒక లీడర్షిప్కి మేము పనిచేస్తున్నామంటే ఏమర్థము అంటే మేము కూడా అట్లాంటి ఒక లీడర్ అవ్వాలని. ఇప్పుడు వీణా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఇప్పుడు 19th వార్డ్ ఝాన్సీ కానీ మహిళలు అట్లాంటి ఒక లీడర్షిప్ని నేర్చుకొని మరి ఇట్లాంటి కంటెస్ట్ చేస్తుంది. ఎందుకు? అట్లాంటి ఒక లీడర్ అవ్వాలి, అట్లాంటి ఒక డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు మనకి ఓట్లు ఎందుకు? డెవలప్మెంట్కే కదా. చాలామంది యువత బయటికి రావట్లేదు. ఎందుకు ఓట్లేయట్లేదు? మీరు కరెక్ట్ లీడర్షిప్ని ఎన్నుకుంటే మా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. మీరు ఎలక్షన్స్ ఎందుకు? డెవలప్మెంట్ కోసం, ఇంకేవి ఉండవు. ఇవన్నీ వార్తల్లో వచ్చేవన్నీ కల్పితాలే, అసలు అవేం కాదు. మెయిన్ ఏంటి? డెవలప్మెంట్. సంగారెడ్డిలో డెవలప్మెంట్ ఏ పార్టీ వల్ల అయింది, ఏ లీడర్ వల్ల అయింది ఆలోచించండి ఒకసారి. మీకు చెప్పక్కర్లేదు. టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళని చెప్పమనండి ఏం చేసిండ్రు. సెంట్రల్ నుంచి ఏం చేసింది బీజేపీ? మరి టీఆర్ఎస్ 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేసిండ్రు సంగారెడ్డికి? మరి జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏదున్నా సరే జనాల్లో ఉన్నారు కదా, జనాలకి అందుబాటులో ఉన్నారు కదా. జనాలకి ఈ సంగారెడ్డి డెవలప్ అవ్వడానికి కారణం ఏంది? ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎంటైర్ స్టేట్లో సంగారెడ్డిని గుర్తించరా? ఎందుకు గుర్తిస్తారు? డెవలప్మెంట్కి గుర్తిస్తారు. ఆ తర్వాత దేనికి గుర్తిస్తారు? లీడర్షిప్కి. జగ్గారెడ్డి గారు లీడర్షిప్కి గుర్తిస్తారు. మరి అలాంటి ఒక లీడర్షిప్ని మనం గుర్తించి అలాంటి ఒక లీడర్ మనకు కావాలి అని ఒక గుర్తింపు మనకు ఉంది కాబట్టి సంగారెడ్డి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎందుకు వచ్చినాయి? డెవలప్మెంట్ వల్ల. మీరు ఎలక్షన్స్ అనేది డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మీ వార్డులో మీ మెంబరు ఇప్పుడు ఎలక్షన్లకి నిలబడ్డారు, వారు మీకు ఏం చేయగలుగుతారు? డెవలప్మెంట్ చేయగలుగుతారు. మీకు అంటే మీకు రిప్రజెంట్ చేస్తున్నారు అంతే. మీ ప్రతిదానికి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో కానీ అక్కడిక్కడ తిరగలేము. కానీ మనకు రిప్రజెంటేటివ్ ఉంటే ఒక వార్డులో వాళ్ళు మన తరపున వెళ్ళి మన సమస్యలు వాళ్ళు మాట్లాడగలుగుతారు. అందుకు మనం ఎలక్షన్స్ పెడుతున్నాం. మీరు మీ ఓటుని సవ్యంగా ఉపయోగించుకోండి, డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోండి. సంగారెడ్డి డెవలప్మెంట్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోనే. మరి అట్లాంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చింది, ఇంటింటి ప్రచారం కూడా చేస్తుంది. ఇప్పుడు వేరే పార్టీ వస్తే ఏం చేశారు మీరు అని అడిగే హక్కు మీకుంది. మమ్మల్ని అడిగితే మాత్రం మేము ఖచ్చితంగా చూపించగలుగుతాం సంగారెడ్డిలో ఎలాంటి డెవలప్మెంట్ అయిందో. సంగారెడ్డి కానీ సదాశివపేట కానీ డెవలప్మెంట్ అయింది జగ్గారెడ్డి గారి వల్లే. మీరు అది ఒక్కటి గుర్తించుకొని మరి అందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి మరి జగ్గారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఇట్లాంటి మహిళలకు కూడా మీరు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటూ చేకూర్తు కోటేయమని మేము అందరినీ వేడుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 19 వార్డులో ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ గుర్రం ఝాన్సీ రమేష్ గారు మహిళ ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఆనుకొని చెరువు ఉంది. ఇప్పుడు వర్షాకాలం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. మరి మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మరి జగ్గారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఫండ్స్ తెచ్చి అది ఏ విధంగా అయితే వాళ్ళ ఇళ్ళలో వరకు నీళ్ళు రాకుండా ఏ విధంగా సొల్యూషన్ చేయాలనో అధికారులతో మాట్లాడి జగ్గారెడ్డి గారు చేపిస్తారు. మీరు ఎట్లాంటి భయభ్రాంతులు పడకండి, ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు మీ వరకు ఎవరు రారమ్మా. మీకు తెలుసు ఎప్పుడైనా సాయం చేయనికనే ఆలోచిస్తాడు జగ్గారెడ్డి గారు. అవునా కాదా? మీరే చెప్పండి. మీరే చూసిర్రు, నాకంటే ఎక్కువ నుంచి మీరే చూసిర్రు. అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి చూసిన నాయకుడు జగ్గారెడ్డి గారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ.
మీరు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ మీకు నిజాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు, మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించండి అమ్మా. ఆలోచించండి, మీకు తెలుసు కదా, అది ఆలోచించడం కాదు. ఓటు ఎవరికి ఇస్తే మనం మంచిగా అవుతామో వాళ్ళకి ఆలోచించండి. మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండే కదా ఇక్కడ కౌన్సిలరు, వాళ్ళు ఏ విధంగా చేసిరో మీరు ఆలోచించుకోండి. మరి రమేష్ అన్న మీకు తెలుసు, మీకు ఏం సాయం కావాలన్నా మీరు పేరుతో మీరు పలకరిస్తున్నాడు, మరి అంత దగ్గరగా ఉన్నాడు. అమ్మ ఇప్పిస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం అమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుందమ్మా. మీరు కిరాయికి ఉంటుర్రని నేను తిరిగినప్పుడు చెప్పిర్రు, 2000 కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు నాకు. అవును, 80 గజాల ప్లాట్ ఇస్తున్నారు, కట్టుకోనికి కూడా మీకు సాయం చేస్తారమ్మా. మీరు కూడా ఎట్లాంటి అంటే మన కష్టం, ఇప్పుడు ఈ రోజులల్లో రేట్లు పెరిగిపోయినాయి, మనం కట్టుకునే శక్తి కూడా లేదు. మరి ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది, కట్టుకోనికి కూడా పైసలు కూడా లోన్ ఇస్తుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జగ్గారెడ్డి గారు ఉన్నారు, మీ వరకు ఎవరు రారు, అంత ధైర్యం చేసి ఎవరు రారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాడిని ఎట్లా మంచిగా చేద్దామని ఆలోచించుదాం. ఎందుకంటే మీరు ఉంటున్నారు, రోజు ఉంటున్నారు, మంచిగా ఉండాలి కదా. ఎందుకు ఈ ఎలక్షన్లు? మీకోసమే, మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇలాంటి ఎలక్షన్లు పెడుతున్నారు. మరి మీరు మంచిగా ఉండాలంటే ఏ నాయకుడు ఉండాలి మీ వార్డులో? మిమ్మల్ని చూసుకునేటట్టు మంచి నాయకుడు ఉండాలి. కాబట్టి ఝాన్సీ గారిని, రమేష్ అన్న గారిని మీరు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అమ్మా. యూత్ చాలా మంది ఉన్నారు, రండి బయటికి వచ్చి మీ డెవలప్మెంట్ కోసం ఓటేయండి అని చెప్తున్నా, అభివృద్ధి కోసం ఓటేయమని చెప్తున్నాను. ఈరోజు ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నేను రమేష్ అన్న అందరు తెలుసుకోవడం జరిగింది. మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, మరి ఫండ్స్ కావాలన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జగ్గారెడ్డి గారు మాట్లాడి తీసుకురావడం కూడా జరుగుతుందమ్మా. మీ దాంట్లో ఏం డౌటే అవసరం లేదు మీకు. ఎందుకంటే సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే ఎవరి వల్లమ్మా? జగ్గారెడ్డి సార్ వల్లనే కదా. ముందు కూడా మనకు అవ్వాలంటే అట్లాంటి ఒక నాయకుడు కావాలి కదమ్మా. ఎమ్మెల్యే ఉండని లేకపోని, కానీ నాయకత్వం అయితే కావాలి కదా మనకు. అట్లాంటి నాయకత్వంలో మరి రమేష్ అని ఉన్నాడు కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేదు గుర్తుకేయండి అమ్మా. ఈరోజు 19వ వార్డులో మెజారిటీ ఇవ్వాలి మీరు కాంగ్రెస్కి. ఎంత మెజారిటీ ఇస్తే మనం అంత మంచి పనులు చేద్దామమ్మా. థ్యాంక్ యూ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.